హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. నేను మా అన్నయ్య అయితే వేంపాడు వెళ్ళిపోతున్నామన్నమాట. ఎందుకంటే వేంపాడులో మాకు ఫెస్టివల్ జరుగుతుంది. ఒక 9 days నుంచి అమ్మవారిని అయితే తిప్పుతూ ఉంటారనమాట. వేంపాడులో ఏం పండగ అంటారా? నూకాలమ్మ తల్లి వారి పండగ అనమాట. దాన్నే కొత్త అమావాస్య అని కూడా అంటారు. సో మీకు ఎవరికన్నా వేంపాడు ఊరు తెలుసో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ తెలుసు అంటే ఎస్ అని కామెంట్ చేయండి. మేమైతే ఫైనల్గా మా ఊరైతే వచ్చేసామన్నమాట. సో చూడండి, ఎంట్రన్స్లో అయితే మనకి ఆంజనేయస్వామి బొమ్మ అయితే కనిపిస్తుంది. కాకపోతే నేను వీడియో సరిగ్గా తీయకపోవడం వల్లేమో ఆంజనేయస్వామి బొమ్మ కనిపించలేదు. చూసారా, ఆ ఆర్చ్ లోపల నుంచి మా ఊర్లోకి అయితే వెళ్ళాలి. ఇదివరకు అయితే షాప్స్ అవి ఏమి ఉండేవి కాదు మా చిన్నప్పుడు. సో ఇప్పుడు అంటారు అవి అన్ని ఊళ్ళు డెవలప్ అయిపోతున్నాయి కాబట్టి సో మా వేంపాడు కూడా డెవలప్ అయిపోయింది కూడా, ఇంకా డెవలప్ అవుతూ ఉంది. సో ఫైనల్గా అయితే మేము ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక 3 అలా అవుతుంది ఆఫ్టర్నూన్. సో గరగా నూకాలమ్మ తల్లి వారు గరగా అయితే వచ్చేసింది మా ఇంటి దగ్గరికి. సో చూసారు కదా, తను ఎత్తుకున్న అతన్ని పూజారి అంటారనమాట. సో 9 రోజులు కూడా టూ టైమ్స్ వస్తుంది, మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా వస్తుంది అనమాట తల్లి. పండగ దగ్గర చేసి ఒక 2 days ఉందనగా ఒక్కరోజే వస్తుందన్నమాట. ఎందుకంటే చాలా ఊళ్ళు తిరగాలి, పాపం నడుచుకునే తీసుకుని వెళ్తారు అమ్మవారిని తలపైకి ఎత్తుకొని. అమ్మవారు వచ్చిన తర్వాత బియ్యము, పసుపు, కుంకుమ నైవేద్యాలు అన్నీ వేసేస్తాగా వెళ్ళిపోతుంది. సో ఫైనల్గా మేమైతే నైట్ టైము డ్యాన్స్ పెట్టారు గుడి దగ్గరలో అని చెప్పేసి గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. చూసారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో, అంత నైట్ టైం కూడా అంతమంది జనాలు ఉన్నారు చూడండి. సో అంతమంది జనాలు ఉన్నా సరే ఆ పాటలకి మేము ఏం చేసామంటే, స్టేజ్ మీద వాళ్ళు డ్యాన్స్ వేస్తుంటే కిందన మేము కూడా డ్యాన్స్ వేసాము. ముందునేమో బాయ్స్ ఉంటారు కదా, వాళ్ళు వేస్తే మేము లాస్ట్లో కొంచెం దూరంలో మేము వేసాము అనమాట. సో ఈ ఇయర్ అయితే చాలా ఎంజాయ్ చేశాను. లాస్ట్ ఇయర్ ఉంది కానీ లాస్ట్ ఇయర్ అంత ఎంజాయ్ చేయలేదు. ఈ ఇయర్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. సో మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. తెలియని వాళ్ళు, ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కిందన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనేది ఉంటుంది. సో నేను ఎప్పుడు వీడియోస్ చేసినా నా నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వస్తాయి. సో ఈ వీడియో అయితే ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.